అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చేసింది కదా. ఎండాకాలం అంటేనే మామిడికాయల సీజన్. ఈ ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి చేసుకోకుండా ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు కదా. కాకపోతే నాకు ఇది రాదు అది రాదు అని అనుకునే కన్నా ఇలా సింపుల్గా చేసుకునే ఒక పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా చాలా సులభంగా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి. రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి. దీన్ని ఉల్లి ముక్కల పచ్చడి అని కూడా అంటారంట. నేను ఫస్ట్ టైం మా అత్తయ్య దగ్గర విన్నాను ఆ పేరైతే. పచ్చడి ఏ విధంగా చేసుకుంటారో చూసేద్దాం. ముందుగా అయితే నేను పెద్ద మామిడికాయలు 2 తీసుకున్నాను. ముచ్చుక దగ్గర కట్ చేసేసి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకొని ఒక కాటన్ గుడ్డతో తడి లేకుండా తుడుచుకొని కొంచెం మారనిచ్చి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఆల్రెడీ ఒకటి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే మీకు చూపించడం కోసం ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, మామిడికాయని ఈ విధంగా సగానికి బద్దలా కట్ చేసుకొని దాన్ని పొడవు ముక్కల్లా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా తిప్పి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ పచ్చడికి మామిడికాయ ముక్కలు చిన్నగా ఉంటేనే బాగుంటుందండి. తురుము పచ్చడి అయినా చేసుకోవచ్చు, లేత మామిడికాయలు కాబట్టి చిన్న ముక్కల పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి. దీనికి పచ్చడి రావాలి, పచ్చడి వచ్చిన వాళ్ళే చేయాలనేం లేదండి. ఈ పచ్చడి ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటున్నాను. మనం కొలిచే గిన్నె, ముక్కలు వేసుకునే గిన్నె 2 కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొలత కోసం బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇది ఒక చిన్న బాక్స్. నాకు ఆ బాక్స్తో 4 బాక్సులు ముక్కలు అయితే అయినాయి, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఇక్కడ నేను 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన మెంతుల్ని ఆవాల్ని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను పచ్చళ్ళలోకి అయితే ఆచి కారం అయితే తీసుకుంటున్నాను. ఇక నేను హాఫ్ బాక్స్ కన్నా ఇంకా తగ్గించానండి కారం. పచ్చి కారం కాబట్టి స్పైసీగా ఉంటుంది కదా, మళ్ళీ కారం ఎక్కువైతే తినలేము కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. హాఫ్ బాక్స్ వేసుకున్నాను. అలాగే పావు వంతు మాత్రమే నేను సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ సరిపోకపోతే 3వ రోజు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. ముందుగానే ఎక్కువ వేసుకున్నామంటే మొత్తం పచ్చడి అంతా పాడవుతుంది. అలాగే ఆవుపిండి మెంతిపిండి కూడా వేసేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచిని వేసుకున్నాను, అది కూడా మిస్ అయిందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని గరిటె కూడా తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. చక్కగా గరిటెతో ముక్కలకి ఉప్పు, కారం, నూనె, మెంతిపిండి, ఆవుపిండి అన్నీ కూడా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే చేత్తో కలుపుకోవట్లేదండి. ఒకవేళ చేత్తో కలుపుకోవాలి అనుకుంటే చెయ్యి కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా కొంచెం చెయ్యి ఆరనిచ్చి చేత్తో కలుపుకోవాలంటే చేత్తో కలుపుకోండి. నేనైతే గరిటెతో కలుపుతున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. ఈ పసుపు కూడా చక్కగా ముక్కలకు పట్టేటట్టుగా అంతా చక్కగా కలిపేసుకొని ఇదైతే మూత పెట్టుకొని 3వ రోజు వరకు పక్కన పెట్టేసుకోవాలండి. 3వ రోజు ఇందులోకి సాల్ట్ కానీ నూనె కానీ చాలలేదు అనుకుంటే టేస్ట్ చూసుకొని అవి యాడ్ చేసుకోవచ్చు. 3వ రోజు చూసారా ఎంత చక్కగా ఊరిపోయిందో. చాలా ఫాస్ట్గా ఊరిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నేను ఈ వీడియోలో ఏ విధంగా చెప్పానో ఆ విధంగా కరెక్ట్గా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకైతే ఈ పచ్చడి. మగవాళ్ళైనా పెట్టేసుకోవచ్చండి ఈ పచ్చడి. బ్యాచిలర్స్ ఉంటారు కదా, సిటీల్లో రూముల్లో ఉండి జాబ్స్ చేసుకుంటూ చేసేవాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఊరికే పచ్చళ్ళు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని తినే కన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 2 మామిడికాయలు తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని చూడండి. 15 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మామిడికాయ పచ్చడి తినాలి అనే ఆశ కూడా తీరిపోతుందండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చాలా చాలా బాగా కుదిరిందండి. ఇందులోకి నేనైతే వేరుశనగ నూనె వాడాను.
మీరు వేరుశనగ నూనె అయినా వాడచ్చు, నువ్వుల నూనె అయినా వాడచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్